సో నమస్తే కాక, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ డాన్స్ అఫీషియల్. సో గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక బ్లాగ్ అయితే తీస్తున్నా. ఇది ఏడికంటే చిన్న ట్రిప్ లాంటిది. ఏడికి పోతున్నాం, నాగార్జున సాగర్ పోతున్నాం గైస్. నలుగురం అయితే నాగార్జున పోతే అట్లా నుంచి అటు రైట్ అయిపోదాం. సో నాగార్జున సాగర్ అయితే పోతున్నాం గైస్, చిన్న ట్రిప్ లాంటిది. చలో రైట్ స్టార్ట్ అయిదామా? ఇది వచ్చేసి మన కార్ గైస్. డ్రైవర్ సాంగ్. సో ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోదాం. చలో రెడీ రే. బ్యాగ్ వెనక పెట్టు కాక. ఆ సీట్ లేపు. హలో గైస్. చలో రైట్. అందరు నమస్తే చెప్పండి రే. హాయ్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్ మనకు నమస్తే. సో గైస్, మొన్న రీసెంట్ గా అయితే అరే జర ఆపరా నీ ఫోన్, ఎప్పుడు చూసిన అమ్మాయిలతో మాట్లాడుతుంటాడు. సరే చూపి ఇట్లా ఖాళీ చూపి నెంబర్. అబ్బాయి అది ఎప్పుడు చూసిన అమ్మాయిలతో మాట్లాడుతుంటాడు. Turn left toward RTC Colony Main Road, then turn right onto RTC Colony Main Road. సడన్ వచ్చింది అది. ఇదేంది రికార్డ్ అవుతుంది? ఇదేంది టేక్ రైట్ టేక్ లెఫ్ట్ అంటది. ఏమని చేసిర్రా? అవునా కాక, రీసెంట్ గా అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో నెక్స్ట్ ట్రిప్ ఏడికి అని చెప్పి చిన్న స్టోరీ పెట్టినా కదా. అందరూ మోస్ట్లీ గోవాకే ఓట్స్ ఎక్కువ వచ్చినాయి. సో నేను గోవా కాదు తిరుపతి పోదాం ప్లాన్ చేస్తున్నా. గోవా పోదాం. గోవా ఈ మంత్ నెక్స్ట్ మంత్ గోవా ప్లాన్ చేస్తా. ఈ మంత్ ఎండింగ్ కి తిరుపతి పోదాం ప్లాన్ చేస్తున్నాం. ఇంకో 3-4 days లో తిరుపతి ప్లాన్ చేస్తున్నాం. తిరుపతి పోయే ముందు చిన్న సరే ఇంట్లో బోర్ కొడుతుంది, ఎట్టన బయటికి పోదా అని చెప్పి నాగార్జున సాగర్ పోతున్నాం. మెల్లగొనిరా ఒకటే మెల్లగొనరా. సో దానికి పోయే ముందు ఏదైనా చిన్న ట్రిప్ కెట్టనా చిన్న సరదాగా ఇట్లా బయటకి ఎట్టనా తిరిగి వద్దాం అని చెప్పేసి నాగార్జున సాగర్ పోతున్నాం. చెప్పేటి గట్టి చెప్పరా. కార్ తీసుకొని వచ్చి అందగాడు ఈయన అందగాడా అందాలన్నీ. సో గైస్, అందరైతే ఎట్లున్నారు? నేనైతే కిరాకున్నా, అందరు బాగున్నారని అనుకుంటున్నా. నాకు తెలిసి అందరు బాగానే ఉంటారులే. నాది ఒక గుండు ఒకటే ఉంది, గుండు నెత్తి నాకు తెలిసి గుర్తుపట్టి ఉంటారు. నా రీల్స్ లో వస్తాడు కదా ఇక్కడ. అంటే వాడు సడన్ గా రప్పం మలుపున్నాడు. అయిపోయింది స్టార్టింగ్. మెల్లగొని రారే వాడే. నేను ఇట్లా మలుపుని అడ్ చేసుకుని మలుపు నాకు వచ్చింది. తాగలే చాలా రోజులు అవుతుంది కదా మనం వ్లాగ్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు టైమే సరిపోవట్లేదు. ఇప్పటి నుంచైనా ట్రై చేస్తా రెగ్యులర్ గా వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి. టైం సరిపోతలే అసలు. అవును, ఇన్స్టాలో అవి వారంకి ఒక రీల్ 2 వారాలకు ఒక రీల్ అప్లోడ్ చేస్తున్నా. అసలు టైమే సరిపోతలేదు రీల్స్ అయ్యి యూట్యూబ్ లో వీడియోలు అన్నా కూడా. సో ఇప్పటి నుంచైనా నేను ట్రై చేస్తాను రెగ్యులర్ గా వీడియోస్ కొట్టడానికి. బా సేమ్ పందు కూతురులా ఉన్నారా? అదే ఏమంటారుగా, సేమ్ పండు కూతురులాగా. సో పోతా మాట్లాడుకుందాం. అన్ని చాలా విషయాలు ఉన్నాయి, అన్ని మాట్లాడుకుంటాం. మెల్లగా పోదాం. నీకు మా ఫ్రెండ్ లవర్ గురించి స్టోరీ చెప్తా తర్వాత. ఎవరు లవర్? ఇగో ఈ డ్రైవర్. మా డ్రైవర్ పోయేదారిలో అలా పిల్లని కలుపుతాడంట. చెప్పడం మర్చిపోయినా గైస్. అరే మనం పోతున్నాం కదా, ప్లీజ్ పోయేదారిలో మా పిల్లని కలిసి పోతారా ప్లీజ్ అని అంటారు. పోయేదారులు అంటే అలా పిల్లని కలిసేసి పోతాడంట. ఈ వీడియో వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యకి చూపిస్తాను నేను. ఆడ కలిసినప్పుడు మీకు వీడియో చూపిస్తా చూడు, వెనక నుంచి తీస్తా. వాళ్ళిద్దరు ఏం మాట్లాడతారు మాట్లాడేటప్పుడే తీసా. లవర్ కలుస్తాడట. లవర్లు ఎందుకురా మీకు ఈ లవ్వులు అన్ని? నాకు అర్థం కాదు. దండగా వేస్ట్, టైం వేస్ట్ అంతా. మాలా మంచిగా సింగిల్స్ ఉండండి రా, రే ఎంజాయ్ చేయండి రా, లైఫ్ ఏం చిల్ కావండి రా. లవ్. సో గైస్, అందరికి చెప్పడం మర్చిపోయినా, హ్యాపీ గణేష్ చతుర్థి అందరికి. చెప్పండి రా. అందరు పండగ హ్యాపీగా జరుపుకోండి, మంచిగా నీట్గా చేసుకోండి. తాగి గొడవలు ఇవన్నీ ఏం పెట్టుకోకండి.
అంటే మోస్ట్లీ వినాయక చవితి అంటే అందరూ తాగుడు ఎంత వైబు కొట్లాట అయ్యే ఉంటాయి కదా. సో అట్లాంటివి కాకుండా కొంచెం హ్యాపీగా చేసుకొని 9 రోజులు ఉన్నట్టుంటారు. అదే చెప్తున్నా, ఈ 9 రోజులు మంచిగా ఉండండి సంసారి లాగా. అంటే ఏం తాగకుండా ఏం చేయకుండా నీట్గా ఉండండి. 9 రోజుల తర్వాత మీ ఇష్టం. ఇక మిమ్మల్ని ఎవరు ఆపేటట్టే ఉండడు అనుకోర్రి. సో ఈ 9 రోజులన్నా కొంచెం మంచిగా నీట్గా హ్యాపీగా చేసుకొని ఉండండి. సో అందరికి వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అందరికి. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి. సరే అదంతా కాదు కానీ ఇప్పుడు నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ ని కలుస్తున్నా లేదా? కలుసా పక్క కానీ ఫోన్ ఎత్తట్లేదు. వీనికి బ్రేకప్. సో స్టోరీ చెప్తాను. కొంచెం గొడవ. వీని గర్ల్ ఫ్రెండ్ అంటే వీనికి బ్రేకప్ చెప్పిందంట. ఎందుకు చెప్పిందిరా అన్నాడు. నన్ను కదా అటు చూపి నన్ను అనుకుంటా. ఈ మా డ్రైవర్ కి. సో ఎందుకు చెప్పిందిరా అని అడిగితే మా ఫ్రెండ్ గాడు ఒకడు నేను తాగుతున్నా అని చెప్పి మా పిల్లకి చెప్పేసిండు బాయ్, అందుకే బ్రేకప్ చెప్పేసిందంట. సో గైస్ మొన్న రీసెంట్ గా అయితే నాది యూట్యూబ్ ది మానిటైజేషన్ అయితే అయిపోయింది గైస్. సో నేను మానిటైజేషన్ వరకు వచ్చిన అంటే ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినా ఏది సరిపోదు. సో మీ వల్ల నేను మోస్ట్లీ ఇదంతా అయ్యిందంటే మీ వల్లనే. సో మళ్ళీ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్. ముందు ఇంకా గట్టిగా కొడతా, గట్టి వీడియోలు తీసా, మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తా ఖచ్చితంగా. సో నేనైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మానిటైజేషన్ అయిపోయింది కదా. సో అది ఇంకోటి ఏంటంటే అది యూట్యూబ్ ది ఫస్ట్ మానిటైజేషన్ అయిపోయింది, ఫస్ట్ సాలరీ వస్తుంది చూసినా. దానికన్నా ఒక వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. నా పైసలతో ఎటన్నా మా పేరెంట్స్ ని, మా మమ్మీ డాడీని ఎటన్నా తీసుకోపోదామని ప్లాన్ చేస్తున్నా. సో నాకు తెలిసి అదే చేద్దాం అనుకుంటున్నా. సో చేస్తా, ఎటన్నా మమ్మీని డాడీని చెల్లిని ఎటన్నా బయటికి చిన్న ట్రిప్ కి అట్లా తీసుకోపోదాని అనుకుంటున్నా ఆ పైసలతో. సో ఆ వీడియో కన్నా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ప్రాణాలు గుంజుతున్నాయి ఒక్కొక్కరి. అవుతారు తర్వాతనా మాల్ నుంచి ఇది ఇబ్రాహీంపట్నం మాల్. సో గైస్ ఈ వ్లాగ్ ఎంతసేపు వస్తుందో తెలియదు. తీసేదంతా తీద్దాం. ఎంతసేపు వస్తే అంతసేపు అప్లోడ్ చేసి ఎడిట్ చేసి. నా వాయిస్ అసలు వినిపిస్తుందో లేదో కానీ అర్థం కావట్లేదు నాకు. ఏమంటావు కాక? గట్టిగా మాట్లాడదాం. సో కాక అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలు చూస్తుర్రు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేరు. సబ్స్క్రైబ్ చేసి చిన్న కామెంట్ చేయండి మీకు వీడియో ఎట్లా అనిపించిందో. సో మీరు అలా నెగిటివ్ ఉన్నా నెగిటివ్ కామెంట్ చేయండి, పాజిటివ్ అనిపించినా పాజిటివ్ కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి తీసుకుంటా, అట్లేం లేదు. ఇప్పుడు ఏదైనా సంథింగ్ ఏదైనా యూట్యూబ్ లో సంథింగ్ ఏదైనా ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మీకు ఏమైనా ఇలా చిన్న ఈ పాట నచ్చలేదా, ఇది నచ్చలేదా అంటే డైరెక్ట్ చెప్పేసేయండి కామెంట్ లో. నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. సో మీరు నెగిటివ్ అయినా పర్లేదు, పాజిటివ్ అయినా పర్లేదు, మీరైతే కామెంట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం, కావాలి, చాలా కావాలి మీకు సపోర్ట్ అయితే నాకు. సో నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా మీరు సపోర్ట్ చేస్తారని తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటిదంటే, నేను నాగార్జున సాగర్ పోతున్నానని నేను మా ఇంట్లో చెప్పలేదు, ఈడు వాళ్ళ ఇంట్లో చెప్పలేదు, ఆడు చెప్పలేదు, ఆ బ్రో చెప్పలేదు, ఎవరికి ఎవరు ఇంట్లో చెప్పలే. జస్ట్ మేము ఏం చేద్దాం, ముఖం కడుక్కొని నేను లేచింది 1:30 లేచిన. ఈరోజు పొద్దున్నే వచ్చాను నేను షూట్కి వెళ్ళి నుంచి. బస్ పొద్దున్నే దిగి వచ్చి పడుకున్నా. వీడు ఫోన్ చేసి 7:30 అంటే ఈ రూమ్లో ఉన్నా అని చెప్పి జస్ట్ నార్మల్గా టీ టైం కాదు, రోజు వచ్చి కూర్చుంటాం మా అన్నే. సో రారా ఇక్కడ కూర్చుందాం నార్మల్ అని చెప్పి అందరు కూర్చున్నారు. పోయినా నేను బ్రష్ చేసుకొని పోయినా, డైరెక్ట్ బ్రష్ చేసుకొని పోయినా. జస్ట్ మాట్లాడుతూనే ఉన్నాం. ఇట్లా మాటలో ఏదైనా ట్రిప్ పోదాం, ఇట్లా బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇక ప్లాన్ చేసుకున్నాం. ఇక డైరెక్ట్ శ్రీశైలం పోదాం అనుకున్నాం ఫస్ట్. ఇక శ్రీశైలం ఎందుకు అని చెప్పి శ్రీశైలం ఆల్రెడీ పోయినాం. నాగార్జున సాగర్ పోయొద్దాం అని చెప్పి, ఇక్కడ దగ్గరనే కదా అట్లా పోయినట్టుంటది అని చెప్పి ఇట్లా పోయొద్దాం అని చెప్పి ప్లాన్ చేసి దన్న ముఖం కడుక్కొని టిఫిన్ చేయలే ఏం చేయలే ముఖం కడుక్కొని డైరెక్ట్ బట్టలు ప్యాక్ చేసుకొని కథం పోతూనే ఉన్నాం. ఇక బట్టలు ఏం తీసుకురాలే, బట్టలు గీట తెలియదంట. నేను తెచ్చినారు. నేను ఒక టవల్ తీసుకొచ్చిన, ఒక షర్ట్ తీసుకొచ్చిన అంతే. బట్టలు తీసుకోకుండా వచ్చేసి చూడు.
నేనే ఇదేంది దాన్ని ఏమంటారుగా లేజీ, దాన్ని ఏమంటారు కదా లేజీని తెలుగులో అంటారుగా లేజినెస్ తెలుగు అంటారు. బద్ధకం. నేనే బద్ధకస్తులు అంటే ఈ నాకంటే పెద్ద బద్ధకస్తులు ఉన్నారు చూడ్రి. ఆ బాయ్ కొంచెం సిగ్గుపడుతుండు ఈ వీడియోలో రానికి, సిగ్గుపడుతుండు. మనం వస్తారు అందరు ఆఫీసర్ బాయ్, అందరు ఆఫీసర్, టెన్షన్ పడకు. డ్రైవరే మధ్యలో చెప్పినాం కదా ఇందాక పిల్లని కలవడానికి పోయినని. అరే చెప్పడం మర్చిపోయినా గాయస్, తీసుకోపోయిండు. అది ఏం ఏరియా అది? ఏరియా పేరే ఉండే బొంగుళూరు. బొంగుళూరు అంట, బెంగళూరు కాదు బొంగుళూరు. అది మన ఓరాడు దాటంగానే ఉంటది. తీసుకోపోయిండు. ఈడు మమ్మల్ని ఆడ షాప్ బేకరీ కాడ కూర్చోబెట్టాడు, కార్ వేసుకుని వెళ్ళిపోయిండు. ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు. అలా ఫ్రెండ్స్ లవర్ ఫ్రెండ్స్ ఏమో మమ్మల్ని చూసి వెళ్ళిపోతారు, ఆడికించి మాట్లాడతారేమో. వాళ్ళేమో వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మెల్లగా మేము ఎత్తుకోబెట్టలేకున్నాం. మంచి మంచి వాళ్ళ కంటే మంచి వాళ్ళని చూసేసి వచ్చినాం. అర్థమైందా? అయిదేమో తర్వాత మెల్లగా గంట హాఫ్ అన్ అవర్ తర్వాత మెల్లగా వచ్చింది వీడు. ఫోన్ చేసా, ఫోన్ లేపెట్టాడా. ఈ వీడియో ఖచ్చితంగా వీళ్ళ అమ్మకి చూపిస్తా నేను, 100% చూపిస్తా నేను. అరే ఇంకా మాలే మాల్ వచ్చిందంటారు ఏమరా మీరు పిచ్చి. మన ఇబ్రాహీంపట్నం నుంచి ఎవరన్నా ఉంటే కింద కామెంట్స్ లో ఇబ్రాహీంపట్నం అని పెట్టండి గాయస్, ఉంటే ఎవరన్నా. అదే మాల్ ఇబ్రాహీంపట్నం సంథింగ్ ఏదో ఉంటది ఆ ఊరు, ఇబ్రాహీంపట్నం సైడ్. ఇబ్రాహీంపట్నం మీద నుంచి అవును, నెక్స్ట్ వచ్చేసి ఇబ్రాహీంపట్నం. సో గైస్ మొత్తానికి అయితే నాగార్జున సాగర్కి అయితే రీచ్ అయిపోయినాం. జస్ట్ ఇందాకే రీచ్ అయినాం. సో మీకు వ్యూ ఎట్లుందో చూపిస్తా చూడండి. అసలు చాలా వ్యూ అసలు వేరే ఉంది తెలుసా. చూడండి గైస్ వ్యూ ఎట్లుందో. సో గైస్ ఇక్కడ ఒక 10-20 నిమిషాలు ఉండి టైం స్పెండ్ చేసేసి ఇక స్టార్ట్ అవుతాం. నేను ఒక రీల్ తీయాలి. ఈ రీల్ తీయడానికి ఇప్పుడు కెమెరా బంద్ చేస్తున్నాం, మళ్ళీ వస్తాం. ఏమైనా తినేసి ఇక్కడ రీల్ తీస్తాడంట, రీల్ చేపించేసి ఇక స్టార్ట్ అయిపోతుంది. మనం తినాలి. ఫస్ట్ అయితే ఘోరంగా ఆకలి అవుతుంది. అంటే అయితే జ్యూస్ తాగొద్దన్నా తాగండి. గైస్ ఫైనల్లీ అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ట్రిప్ అని కాదు కానీ చిన్న ఇట్లా టూర్ లాంటిది, టైం పాస్కి వచ్చినాం అంతే. సో ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది. పోయి అడిగిపోయి జస్ట్ నార్మల్గా ఎంజాయ్ చేసేసి బయట హోటల్లో తినేసి మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చితే తెలుసుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. మీరు వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటిదంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. కామెంట్ ముఖ్యం. మిగులు నా రీల్ కూడా వస్తుంది చూడండి. సో మొత్తానికైతే ఇట్లా అయిపోయింది. హైదరాబాద్ పోతే తెలుసు కదా, ఊమంటే పడితే ఊమంటే ఆట పడితే. అరే నన్ను ఎక్కించుకోరా, 300 తీసుకున్నా. కూరగాయలు చూడు ఏం మస్తు. మంచిగా ముగ్గురు పడతారు బా వెనకాల. ముగ్గురు 300, 900. 7 సీటర్ కార్లో మేము 4 వచ్చినాం ఆరాంశం అనుకుంటా. వెనకాల మంచిగా ఇప్పుడు వైబ్లో ఒక పాట పెడతారు. ఒక స్వర్గానికి వెళ్ళిపోతాం. ఒక ఆమె ఉంటుంది, ఆమె గురించి గుర్తు చేసుకుంటే అనుకుంటా వెనకాల. సో
మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న ట్రిప్ లాంటిది. అది నెక్స్ట్ నేను ఖచ్చితంగా అది తిరుపతిది బ్లాగ్ తీస్తా. అది పక్క అది పెట్టా కదా, అది దాన్ని ఏమంటారుగా పోలింగ్ లో మోస్ట్లీ గోవాకే వచ్చింది. గోవాకే 75% ఏమో వచ్చింది. సో నేను గోవా పోవట్లేదు, తిరుపతి పోదామని అనుకుంటున్నా. తిరుపతి పోయిన తర్వాత ఈ మంత్ ఎండింగ్ కి తిరుపతి పోతా. నెక్స్ట్ గోవాకి ప్లాన్ చేస్తాం. సో నెక్స్ట్ అయితే తిరుపతి వ్లాగ్ అయితే రాబోతుంది. సో ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంతే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. రైట్, మళ్ళా ఉంటా. అందరు జాగ్రత్తగా ఉండండి. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చతుర్థి చెప్పండి. జై గణపతి బప్పా. సో గైస్ బాయ్ బాయ్ అందరికి. అందరు జాగ్రత్తగా ఉండండి. పండగ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, ఏ గొడవలు లేకుండా హ్యాపీగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి. మాకంటే పండగ లేవు ఫ్రెండ్స్, మీరన్న పండగ అట్లని కాదని మేము మీ గణేశుడు కూర్చోబెట్టాం. నెక్స్ట్ మీకు గణేశుడిది బ్లాగ్ కావాలని అంటే నాకు కామెంట్ చేయండి, గణేశుడు బ్లాగ్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఆ బ్లాగ్ బి తీస్తా. మా గణేశుడిది తీస్తా. అంటే ఇట్లా రోజు పూజలు ఎట్లా జరుగుతున్నాయి, ర్యాండమ్ గా డైలీ బ్లాగ్ లెక్క తీస్తా. కావాలంటే కామెంట్ చేయండి, అది బి తీస్తా. ఓకేనా? చలో బాయ్ 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 చెప్పండి అందరూ. బాయ్ బాయ్. సో బాయ్ గైస్ అందరికి. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. మళ్ళీ ఇంకొక బ్లాగ్ లో కలుద్దాం. నాకు తెలిసి తిరుపతి బ్లాగ్ మీరు గణేష్ బ్లాగ్ అని కామెంట్ చేస్తే గణేష్ బ్లాగ్ లో రైటా మళ్ళా రైట్.